సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ కంబ్యాక్ ఎలా? ఈ మాస్ ఫ్యాన్స్ కి ఎలా అయితే సినిమా ఉండాలో అలా ఇచ్చాడు కంబ్యాక్. అందరికీ చాలా నచ్చిన మూవీ. ఒక్కడు కూడా కుర్చీలో లేరండి. సాంగ్స్ అయితే ఏంటి, సినిమా అయితే ఏంటి, చాలా బాగుంది. అందరికీ కావాల్సిన మూవీ ఇది. లాస్ట్లో మాత్రం ఏడిపించేశారండి. సినిమా సూపర్గా ఉంది. ఈసారి చాలా చాలా ఇయర్స్ తర్వాత నిజమైన యాక్టర్ రవితేజని చూసాము. అప్పుడు నాకు తెలిసి విక్రమార్కుడు నేనింతేలో ఎలా అయితే యాక్టింగ్ చేసేవాడు, ఆ ఎమోషన్ కానీ ఆ న్యాచురాలిటీ కానీ చాలా చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది. ఈసారి ఫైనల్గా బ్లాక్ బస్టర్ కొట్టాం. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు ఉన్నా, ఇన్ని ఫ్లాప్లు ఉన్నా తట్టుకొని బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలబడే ఒకే ఒక హీరో రవితేజ. మీ ఏ హీరో అయినా తర్వాత 4 ఫ్లాప్లు వస్తే కనిపించడు, కానీ రవితేజ ఒక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి అంత కష్టపడి వచ్చినాడు, అంత యాక్సెప్టెన్స్ ఉంది మనోడి ఫ్యామిలీతో. సో ఈసారి అనుకున్నట్టు జరిగింది. బ్లాక్ బస్టర్ కొట్టాం. చాలా చాలా హ్యాపీ. లాస్ట్ మొత్తం ఎమోషనల్గా ఉంటుంది. సినిమా అంతా సీరియస్గా అసలు అదిరిపోయింది. అందుకే ఇంకా ఉత్సాహం కాకుండా హ్యాపీగా ఎమోషనల్గా ఉన్నాం. సినిమా సూపర్ డూపర్ హిట్. సెంటిమెంట్, యాక్షన్, ఫుల్ సెంటిమెంట్ యాక్షన్. మీకు ఇక్కడ ఎక్కడ మన ఎటగారం అదంతా ఏం ఉండదు. ప్రాపర్ అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడు రవితేజ, సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ అయితే పీక్స్. టైటిల్ సాంగ్ ఇరుముడి సాంగ్ కానీ మల్లెపూలు పలికి సాంగ్కి థియేటర్ మొత్తం ఊగింది. ఒక్కడు కూడా లేడు సీట్లో. ర్యాంప్ ఉంది ఆ సాంగ్ అయితే. హైప్ నెక్స్ట్ లెవెల్. అది సాంగ్ గూస్ బంప్స్ లోపల. చాలా బాగా చేశారు. సాయి కుమార్ మంచి యాక్టర్. ఈ సినిమాలో కూడా అదరగొట్టారు యాక్టింగ్ కూడా. సూపర్ అన్న, సినిమా కనపడింది. చాలా బాగుంది. అంటే ఎప్పుడు మాస్ యాక్షన్ దేవుడి సినిమా అనేసరి చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా కానీ ఏ పరంగా కానీ చాలా క్లైమాక్స్లో కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. సూపర్ ఉంది అన్న సినిమా. మ్యూజిక్ కూడా చాలా బాగుంది అన్న. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. రవితేజ తీసిన సినిమాల్లో హైలైట్ సినిమా ఏదైనా ఉందంటే ఇది ఒకటే చెప్పుకోవచ్చు అన్న. ఒక కంట్లో నీళ్ళు, ఒక కంట్లో రక్తం. సరిగ్గా చెప్పాలంటే డాడీ సెంటిమెంట్ పీక్స్ లెవెల్. అసలు ఒక కూతురికి ఒక తండ్రికి ఉన్న బాండింగ్ గురించి చెప్పాలంటే ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కటి ఏడవలసిందే. ఏ కూతురు అయితే తన తండ్రిని అర్థం చేసుకోదు, ఈ సినిమా చూస్తే తెలిసిపోద్ది. ఏడవలసిందే సినిమాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా. ఇడుముళ్ళు ఎన్ని ముళ్ళు ఉన్నాయో ఈ సినిమాలో కూడా అన్ని ముళ్ళు ఉన్నాయి. సాంగ్స్ కూడా ఒక రేంజ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. శివ గారి డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా రవితేజ అన్నకి మరో బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సాయి కుమార్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది. మెయిన్ రోల్ చేశారు కాబట్టి అసలు సినిమాలో మెయిన్ ట్విస్ట్ ఆయనతోనే ఉంటుంది. సినిమా గురించి చెప్పాలంటే ఎలా ఉందమ్మా సినిమాలో? సినిమా గురించి చెప్పాలంటే అసలు నిజంగా రవణ్ అయితే గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. నిజంగా సినిమాలో ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. నిజంగా చాలా ఎమోషన్ అవుతారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. కన్ఫామ్గా థియేటర్లో చూడండి. ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి. రవణ్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. నిజంగా థియేటర్ ఏడ్చిన కూడా చాలా మంది ఉన్నారు. సినిమా సూపర్ ఉంది. ఖచ్చితంగా థియేటర్ చూడండి. సూపర్ సినిమా.